Hi Ravant, how are you? All good. Thank you. సో ఇప్పుడు మీరు ఏంటంటే సో ఈ ఈక్విటీలో సమ్ పోర్షన్ దట్టు ఎసెట్ అలొకేషన్ అనేది కరెక్ట్గా డైవర్సిఫై చేస్తూ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు మీరు. Yes. సో అగైన్ రిలేటెడ్ టు దిస్ క్వశ్చన్ అగైన్, సో మోస్ట్ ఆఫ్ ది ఐటీ ప్రొఫెషనల్స్ వాట్ దే థింక్ ఇస్ దట్ దే నో లైక్ హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ by seeing the star rating and based on their past performance, right? The history basically. చాలా మంది అట్లా అనుకుంటారా, మాకు తెలుసులే ఇదంతా ఏముందిలే అని చెప్పి. సో అట్లా అని చెప్పి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే విల్ ఇన్వెస్ట్ డైరెక్ట్లీ. నౌ వీ హ్యావ్ డైరెక్ట్ ఫండ్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్, రైట్? సో దే విల్ ఇన్వెస్ట్ డైరెక్ట్ ఫండ్స్ ఓన్లీ టు అవాయిడ్ ది ఎక్స్పెన్స్ రేషియో. సో ఎక్స్పెన్స్ రేషియో మనకు తగ్గుతుందని ఒకే ఒక ఉద్దేశంతో బేస్డ్ ఆన్ పాస్ట్ పర్ఫార్మెన్స్ అవన్నీ చూసి ఆ స్టార్ రేటింగ్ 5 స్టార్ రేటింగ్ ఉంటే చూసి అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. బట్ ఐ హావ్ సీన్ మెనీ కేసెస్ వీ హ్యావ్ ఫెయిల్డ్ టు గెట్ ది ఎక్స్పెక్టెడ్ రిటర్న్స్ వెన్ వీ ఇన్వెస్ట్ డైరెక్ట్లీ విదౌట్ ఎనీ అడ్వైజర్, రైట్? సో అలాంటి వాళ్ళ కోసం, సో వాట్ ఈజ్ యువర్ అడ్వైజ్ టు హ్యావ్ అన్ అడ్వైజర్, ఓకే? సో టు ఇన్వెస్ట్ ఇన్ రెగ్యులర్ ఫండ్స్. సో బేసిక్గా రెగ్యులర్ డైరెక్ట్ రెండు కరెక్టే, అందులో ఏది తప్పు అంటానికి ఏం లేదు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మనం ఎంత నాలెడ్జ్ మనకుంది, ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాము, మనకు నాలెడ్జ్ ఉందా అని అనుకుంటున్నాం. ఎగ్జాక్ట్లీ. సో రెండింటి మధ్యలో గ్యాప్ ఉంటుంది. మనం గూగుల్లో చదివిందంతా మన నాలెడ్జ్ అని. The problem, Revant, here is that we do not know what we don't know. Okay? Exactly. So that's the main issue I have seen in many cases in the society nowadays. Yes. Yeah. సో గూగుల్లో చదివింది మన నాలెడ్జ్ కాదు. గూగుల్ ఓన్లీ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ వాట్ హ్యాపెండ్. ఇంతకు ముందు ఏం జరిగిందో జరగబోయేది చెప్పదు. అది కేవలం ఎంతవరకు పరిమితం చేస్తుంది అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ రెండో అంశం చెప్తా. నిజంగా మార్కెట్ లో ఏదైతే ఒరిజినల్ రీసెర్చ్ పేపర్ ఉంటుందో అది మీ చేతికి దొరుకుతుంది అనుకుంటున్నారా? దొరకదు. ఇంపాసిబుల్. 100%. ఏం పిచ్చోళ్ళ కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి రీసెర్చ్ చేసే వాళ్ళందరూ మీకు బయటికి ఇన్ఫర్మేషన్ రానిస్తారా? ఇంపాసిబుల్. బయటికి రావు. సో బేసిక్ ఇక్కడ ఎక్స్పెన్స్ రేషియో అని ఒక పాయింట్ వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడైతే మనం అవతల వాడికి ఖర్చుల కోసం డబ్బులు ఎక్కువగా ఇస్తామో దెన్ యూ కెన్ స్పెండ్ మోర్ మనీ. ఎక్స్పెన్స్ రేషియోని కన్సిడర్ చేయొద్దు అని అనట్లేదు. ఇట్స్ అ లాస్ట్ సబ్జెక్ట్. ఇన్ బిట్వీన్ అసలు మన ఇన్వెస్ట్మెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేయాలి కదా. ఎక్స్పెన్స్ రేషియోకి భయపడి గనక మనం జస్ట్ దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తే యూ డోంట్ ఈవెన్ అవుట్ పర్ఫార్మ్ ద బెంచ్ మార్క్. Obviously. బ్యాడ్ ఫండ్ లో సెలెక్ట్ చేసి ఇరుక్కున్నాం అనుకోండి, ద గేమ్ ఈజ్ ఓవర్. కొంతమంది చెప్తారు 5 funds కి మించి పెట్టద్దు అని. 5 funds కి మించి పెట్టని వాళ్ళ పోర్ట్ఫోలియో కోట్లు సంపాదించినట్టుగా రుజువు ఉందా? ఎనీ ప్రూఫ్? లేదు. అవన్నీ జస్ట్ ఏదో మాటలు అంతే. నేను ఎన్ని సెలెక్ట్ చేస్తా? 10 తక్కువ ఉండవు నా దాంట్లో. పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ 10 తక్కువ ఉండవు. ఇక్కడ బేసిక్ గా మనం ఎన్ని ఫండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం అనేది కాదు. మ్యూచువల్ ఫండ్ అనేది ఒక బ్యూటిఫుల్ సబ్జెక్ట్. మనకి మ్యూచువల్ ఫండ్ చాలా ఎవాల్వ్ అయ్యి ఎంతెంత పర్సంటేజ్ ఏ సెక్టర్ లో కావాలో అట్లా తీసుకోవడానికి వెసులుబాటుని కల్పించింది. కరెక్ట్. ఒక్కొక్క ఫండ్ లో కొన్ని స్టాక్స్ ఉంటాయి. ఇందులో ఉన్న స్టాక్స్ అందులో ఉండకపోవచ్చు, అందులో ఉన్న ఇంకో దాంట్లో ఉండకపోవచ్చు. మనకి ఏవి కావాలో చూసుకొని ఒక పోర్ట్ఫోలియోని తయారు చేసుకోవాలి, ద కాంబినేషన్. సో బేసిక్ ఈ వర్క్ అంతా చేసేటప్పుడు ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ రావాలన్నా మీ వాల్యుబుల్ టైం, మీ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలన్నా అంత ఉత్తిగా రాదు. ఇప్పుడు మీకు ఒక పోర్ట్ఫోలియో అలొకేషన్ ఇచ్చేటప్పుడు ఏది ఎందులోకి ఎంత పర్సంటేజ్ వెళ్తుంది, దాని బ్యాక్ టెస్టింగ్ ఎట్లుంది, ఎగ్జాక్ట్లీ ఐ గేవ్ యూ ఎవ్రీథింగ్ మీకు పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసినప్పుడు. సో అది అట్లా ఇచ్చాము అని అంటే మేమెంత R&D చేసి ఉండాలి. సో దానికోసం విల్ టేక్ దట్ ఎక్స్పెన్సెస్ యాజ్ అవర్ ఫీస్. మీ దగ్గర నుంచి మేము తీసుకోకూడదు. ఇందులో ఇంకో బ్యూటీ ఏంటి అంటే ఎవ్రీథింగ్ ఇస్ రెగ్యులేటెడ్. నాకు ఎంత కావాలని నేను డిసైడ్ చేయడానికి లేదు. సెబీ రెగ్యులేటెడ్. సెబీ ఎంత ఇస్తుంది నేను తీసుకోవాలి. ఎక్స్పెన్స్ రేషియో నుంచి నేను తీసుకోవాల్సింది తప్పించి నా చేతిలో ఏం లేదు. రైట్. దట్ ఈస్ అ బ్యూటీ హియర్. ఇప్పుడు ఒకరి దగ్గర ఎక్కువ, ఒకరి దగ్గర తక్కువ ఆప్షన్ లేదు. సో నాకు అందరూ ఒకటే. ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్ దేర్. నాకు ఎంత వస్తుంది ఏంటి ఎవ్రీవన్ నోస్ దట్. కరెక్ట్. ఎక్స్పెన్స్ రేషియో ఎంత ఉంది, నాకు ఎంత పే చేస్తుంది సెబీ, ఐ మీన్ యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ఏంటి ఎంత పే చేయాలి, ఎవ్రీవన్ నోస్ దట్. సో కీపింగ్ దట్ ఏ సైడ్, ఇప్పుడు డైరెక్ట్ రెగ్యులర్ మళ్ళీ ఇందులోకి వచ్చేసరికి కన్స్ట్రక్షన్ విషయంలో మీరు అన్నారు కదా, గుడ్ ఫండ్ బ్యాడ్ ఫండ్ సెలక్షన్ విషయంలో ఏదో 5 స్టార్ రేటింగ్లు చూసి అది చూసి సెలెక్ట్ చేస్తారని. కరెక్ట్. ఒక మ్యూచువల్ ఫండ్ సెలక్షన్ ఒక స్టాక్ సెలక్షన్ కంటే కష్టం, చాలా కష్టం. ఓకే. అందులో దాదాపు 50, 60, 70 స్టాక్స్ ఉంటాయి. అండర్లయింగ్ అసెట్స్ ఉంటాయి. ఏ బేసిస్ మీద సెలెక్ట్ చేయాలి ఒక ఫండ్ ని? ఒక పోర్ట్ఫోలియోని ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలి? నాకు తెలిసిన పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, బ్యాంకింగ్ ఒక 20-25% ఇవ్వాలి, ఐటీకి ఒక 10-12% ఇవ్వాలి, ఫార్మాసిటికల్ కి ఒక 8%, 9% ఇవ్వాలి, ఆటో సెగ్మెంట్ కి ఒక 5% అలొకేషన్ ఇవ్వాలి. నాకు తెలిసింది ఇది పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ అంటే. అది ఏదో పలానా XYZ ఫండ్ కి 1 లక్ష, XYZ ఫండ్ కి 1 లక్ష, ఇది కాదు నాకు తెలిసింది. పోర్ట్ఫోలియో అంటే ఏంటి? మనం ఫండ్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామా, అండర్లైంగ్ అసెట్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నామా? ఫండ్ అనేది ఒక పేరు అంతే. ఎండ్ ఆఫ్ ద డబ్బులు ఎక్కడికి వెళ్తాయి? స్టాక్స్ లోకి వెళ్తాయి, ఆ సెక్టర్స్ లోకి వెళ్తాయి. అందులో కదా మనం పెట్టుబడి పెట్టేది. సో ఈ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ చేసే విధానం అది. 5 స్టార్ రేటింగ్ ఏం చెప్తుంది?
నేను గతంలో రిటర్న్ ఇచ్చానని చెప్తుంది. కరెక్ట్. అంతే కదా. ఫ్యూచర్ కెనాట్ బి గ్యారెంటీడ్. అసలు ఇవ్వలేదు. 5 స్టార్ రేటెడ్ ఉన్న ఫండ్స్ నెక్స్ట్ 1 ఇయర్ ఇచ్చింది లేదు చరిత్రలో. కరెక్ట్. ఇప్పటిదాకా లేదు. నేను ఎప్పుడు అందుకే చెప్పేది 5 స్టార్ రేటింగ్ అని, అంటే అది ఆల్రెడీ ఇచ్చేసింది. ఇచ్చిన దాంట్లో నువ్వేం పోయి చేస్తావు? కరెక్ట్. ఇచ్చే దాంట్లో పోవాలని ఇచ్చిన దాంట్లో పోయి ఏం చేస్తావు? అది నీ బ్యాడ్ మళ్ళీ ఇవ్వదు నేను చెప్పట్లేదు. పోనీ ఆ ఫండ్ మేనేజర్ ప్రామిస్ చేయగలుగుతాడు నా దాంట్లో రిటర్న్ వస్తుందని? ఫండ్ మేనేజర్ కి లేని గ్యారెంటీ నీకెందుకు వస్తుంది అది రిటర్న్ వస్తుంది? అది ఎవరికి తెలియదు. సో బేసిక్ గా మనకంటూ ఒక థీమ్ ఫార్మ్ చేయాలి. నెక్స్ట్ 2025 2030 వరకు ఎటువంటి సెక్టర్స్ పర్ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఆ సెక్టార్స్ ని మన అలొకేషన్ తీసుకోవడానికి ఏ రకమైన ఫండ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి మనము? We have to design a portfolio. Correct. Portfolio construction is an art. Correct. Very good. Yeah, మనం ఇప్పుడు ఈ పోర్ట్ఫోలియో కన్స్ట్రక్షన్ ఇప్పుడు వీటి గురించి మాట్లాడుతున్నాం కదా రేవంత్. సో I met many financial advisors. చాలా మంది కలిసారు. I have seen many people. So the moment we ask the advice, right? So normally they'll suggest only one large cap fund, one mid cap fund, one small cap fund, one flexi cap fund, one multi cap fund, one multi asset, one dynamic asset allocation, something like that. But I have never seen where a person suggested sectorial and thematic funds. I know నాకు ఒక దమ్మున్న అడ్వైజర్ అంటే ఒక రేవంత్ ఒక్కనే చూశాను నేను. అంటే ఇంత చిన్న ఏజ్ లో, because I know you are the greatest fans, right? So one of the greatest fans of thematic and sectorial and thematic funds, right? So మీలో ఈ కాన్ఫిడెన్స్ ఇంత ఉండడానికి, అంటే సెక్టోరియల్ థిమాటిక్ ఫండ్ పెట్టాలంటే చాలా రీసెర్చ్ అవసరం, దానికి చాలా ఇది ఉండాలి. ప్లస్ క్లయింట్ యాటిట్యూడ్ కూడా మీరు దృష్టిలో ఉంచుకొని లాంగ్ టర్మ్ అయితేనే పెట్టాల్సిన అయితే, బికాస్ దే ఆర్ వెరీ లైక్ హై రిస్కీ ఫండ్స్, రైట్? సో వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఆన్ దీస్ ఫండ్స్? బేసిక్ గా నా దృష్టిలో స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ రిస్కీ అంటాను. బికాస్ ఆ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ మనం సెలెక్ట్ చేసుకుంటే అందరూ హిస్టరీ ఎంతమంది చూసారో ఐ డోంట్ నో, చాలా సంవత్సరాలు స్మాల్ క్యాప్ లార్జ్ క్యాప్ అండర్ పర్ఫార్మ్ చేసినట్టుగా చరిత్రలో ఉంది. మరి ఆ స్మాల్ క్యాప్ ఫండ్ సేఫ్ అని ఎట్లా మాట్లాడతారు? ఇట్ ఈస్ నాట్ సేఫ్. కరెక్ట్. ఈవెన్ ఇట్ హ్యాపెన్స్ విత్ ద మిడ్ క్యాప్, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీథింగ్. సో బేసిక్ ఇక్కడ ఇంకో మాట కూడా ఆలోచించాలి. ఒకవేళ నిజంగానే ఇవి గనక అంత రిస్కియర్ ఫండ్స్, అండ్ అఫ్ కోర్స్ దేర్ ఇస్ రిస్క్ దేర్, సెలెక్ట్ చేసుకోకూడని ఎలిమెంట్ అయితే సెబీ ఎందుకు అప్రూవల్ ఇచ్చింది? కరెక్ట్. దానికి ఏం పని లేదా? వాడుకోవాలనే కదా. అంతే కదా. ఎవరికైతే నాలెడ్జ్ ఉందో ఇగోండి మీకు ఇస్తున్నాం టూల్స్, ఆప్షన్ అవైలబిలిటీ ఉందంటే మనకు అది వాడుకోవడానికి పనికొస్తుందనే కదా, రైట్? బేసిక్ గా అందరికీ కనిపించండి సెక్టర్ థిమాటిక్ చేస్తున్నాను అనుకుంటారు, కానీ ఇందులో నేను చాలా కాంబినేషన్స్ చూసుకుంటాను. ద కాంబినేషన్ ఐ మెయింటైన్ ఇస్ మల్టీ క్యాప్. అంటే 50% విల్ బి లార్జ్ క్యాప్ అండ్ రెస్ట్ 50% విల్ బి ఫర్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్. ఇట్స్ ఎ రెగ్యులర్ మల్టీ క్యాప్ పోర్ట్ఫోలియో. ఫండ్ అలొకేషన్ అంతా నాది అలానే ఉంటది. ఓకే, సో ఇక్కడ క్యాపిటలైజేషన్ తీసి పక్కగా పెట్టండి. మల్టీ క్యాప్ కాంబినేషన్ అంటే ఒక రెగ్యులర్ స్మాల్ అండ్ మిడ్ తో కంపేర్ చేసి ఇట్ ఇస్ మోర్ సెక్యూర్డ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేను సెలెక్ట్ చేసే వాటిల్లో ఎక్కువగా డెడ్ అవ్వని బిజినెస్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. లైక్ కన్సంప్షన్, FMCG వైపు, బ్యాంకింగ్, ఫార్మాసిటికల్, అండ్ గ్రోత్ కోసం ఐటీ, రైట్? ఒక కాంబినేషన్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సో బేసిక్ గా మన ఈ కాంబినేషన్స్ సహజంగా ఇప్పుడు లార్జ్ క్యాప్ సేఫరా, FMCG సేఫరా? మీరు చెప్పండి, ఏది సేఫర్? FMCG, రైట్? దాన్ లార్జ్ క్యాప్, FMCG సేఫర్. దెన్ వాట్ ఈస్ రాంగ్ ఇన్ పికింగ్ అప్ FMCG? యు గాట్ ద పాయింట్. సో బేసిక్ ఇప్పుడు నెక్స్ట్ గోయింగ్ ఫర్దర్ మనకి కన్సంప్షన్ డ్రైవ్ అవుతుంది అని తెలిసిన తర్వాత వై షుడ్ ఐ నాట్ పిక్ ఏ కన్సంప్షన్ థీమ్ బేస్డ్? ఇప్పుడు గవర్నమెంట్ అంతా బ్యాంకింగ్ మీద ఫోకస్ పెట్టి బ్యాంకింగ్ లో లిక్విడిటీ పెంచే ప్రయత్నం చేస్తుంటే నేను ఎందుకు బ్యాంకింగ్ పెంచకూడదు? ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? మీరు నా దగ్గరకు వచ్చింది లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ తీసుకోవడానికి వచ్చారా? ఒక కన్స్ట్రక్షన్ ఉంటుంది, ఒక సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. కరెక్ట్. సో యూ హ్యావ్ ఏ సైంటిఫిక్ అప్రోచ్ అండ్ యూ హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. వాటిని బేస్ చేసుకుని ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బేసిక్ గా థిమాటిక్ సెక్టోరియల్ అనేది రిస్కీయే వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ నాలెడ్జ్. నెంబర్ 2, కరెక్ట్, మన ఎక్స్పోజర్ ఏమి ఒకటే ఫండ్ లో పెట్టట్లేదు కదా, డైవర్సిఫైయింగ్, రైట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాండమ్ ఎగ్జాంపుల్ మాట్లాడుకుందాం. రీసెంట్ గా మార్కెట్ ఎంత 6-7% పడ్డది. మీది మొత్తం థిమాటిక్ అండ్ సెక్టోరియల్ లోనే ఉంది. ఎంత పర్సెంటేజ్ పడ్డది? జస్ట్ మాక్సిమం 1.5. అంతే కదా. మరి ఏమైంది ఇప్పుడు మనకి? సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ అవి రిస్కీ లేదా కాదు, మనం R&D చేసి పెడుతున్నామా లేదా? ఇప్పుడు ఈవెన్ సెబీ సేస్ దిస్, ఏజ్ పెరిగిన వాడికి థిమాటిక్ సెక్టోరియల్ తీసుకోకూడదు అని. FMCG ఎందుకు తీసుకోకూడదు నేను అడుగుతున్నా. బ్యాంకింగ్ ఎందుకు తీసుకోకూడదు నేను అడుగుతున్నా. బ్యాంకింగ్ వ్యవస్థ లేకపోతే అసలు ఇండియానే నడవదు. ఇప్పుడు లార్జ్ క్యాప్ లో IT ఉంటది, అన్ని ఉంటాయి, కానీ బ్యాంకింగ్ ఎందుకు తీసుకోకూడదు? ఇట్ ఈస్ థిమాటిక్ అండ్ సెక్టోరియల్, ఇట్ ఈస్ మోర్ సెక్యూర్. ఎందుకు తీసుకోకూడదు? బ్యాంకింగ్, FMCG, కన్సంప్షన్ ఆల్ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక హైబ్రిడ్ ఫండ్ తీసుకోవడం కంటే ఐ బిలీవ్ ఇన్ కన్స్ట్రక్టింగ్ ఎ హైబ్రిడ్ పోర్ట్ఫోలియో ఇఫ్ నీడెడ్. Exactly. Take 70% of equity whatever you want, take 30% of debt whenever you want. Correct. Balance it, rebalance it. So
యాక్చువల్ గా ఎప్పుడైనా మనీ మేకింగ్ అనేది క్యాష్ ఫ్లోలో ఉంటది, పెట్టి వదిలేస్తే ఉండదు. కరెక్ట్. థిమాటిక్ అండ్ సెక్టోరియల్ విల్ హ్యావ్ దట్ ఎడ్జ్ ఆఫ్ రొటేటింగ్ యువర్ క్యాష్ ఫ్రమ్ వన్ ఫండ్ టు అదర్ ఫండ్. యా, ఇఫ్ నీడెడ్ యూ కెన్ షిఫ్ట్ యువర్ ఫండ్ టు డెట్ బేస్డ్ ఫండ్స్ ఇఫ్ మార్కెట్ ఇస్ ఎట్ ద ఎక్స్పెన్సివ్. ఇప్పుడు మార్కెట్ కిందకు వచ్చింది, మళ్ళీ రీరూట్ చేయండి. కరెక్ట్. ఏం పోతుంది? కానీ చాలా మంది అవి సజెస్ట్ చేయట్లేదు మార్కెట్. దట్స్ వై నేను వాళ్ళని కామెంట్ చేయలేదు. ఐ కాల్ యు యాజ్ ఎ దమ్మున అడ్వైజర్. సో వాళ్ళు ఎలా చేస్తారు? సెక్టారియల్ థిమాటిక్ కూడా చాలా రీసెర్చ్ ఉండాలి, స్కిల్స్ చాలా అవసరం. అప్డేషన్ కూడా మీకు డే టు డే అప్డేట్ చాలా అంటే చదవడం అంటే ఇప్పుడు సింపుల్ అండి. ఐటీ అని అనగానే బ్రాడర్ బేస్డ్ గా ఐటీ సర్వీసెస్ అని మైండ్ లోకి వస్తాయి. అంటే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇట్లాంటి మైండ్ లోకి వస్తాయి. నేను ఐటీ తీసుకుంటే టీసీఎస్ ఇట్లాంటి అట్లాగా అవి కూడా ఉంటాయేమో, కానీ అంటే మనం ఏ టైప్ ఆఫ్ ఐటీలోకి వెళ్తున్నాం అనేది మోర్ ఇంపార్టెంట్. ఇండియన్ డిజిటలైజేషన్ బేస్డ్ ఐటీలోకి వెళ్తున్నామా, ఫిన్టెక్ బేస్డ్ ఐటీలోకి వెళ్తున్నామా, ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. కరెక్ట్. జస్ట్ ఐటీ ఎక్స్పోర్ట్ బేస్డ్ ఐటీ సర్వీసెస్ లోకి వెళ్తున్నామా? ఇప్పుడు ఐటీ ఫండ్స్ చాలా ఉంటాయి, కానీ ఒక్కొక్క ఐటీ ఫండ్ ఒక్కొక్క థీమ్ తో రన్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క ఐటీ ఫండ్ ఒక్కొక్క ఫిలాసఫీ ఉంటుంది. ఇప్పుడు ఐటీ ఫండ్ సెలెక్ట్ చేసేటప్పుడు నీ ఫిలాసఫీ ఆ ఫిలాసఫీ ఒకటా కాదు చెక్ చేసుకోవాలి, మ్యాచ్ అవుతుందో చెక్ చేయాలి. ఐటీ అంటే ఐటీ కాదు. కరెక్ట్. Correlation is very important. Very important. Even it comes to banking, మీరు BFSI చూసారు, బ్యాంకింగ్ చూసారు. Few BFSI focus only on NBFCs. Exactly. Few BFSI focus on only private banks. Private banks, non-banking finance corporations. Right. So the combination ఎట్లా వాడాలని మనకు తెలుస్తుంది. Exactly. Yes. Good. So Revanth, so ఇప్పుడు I think most of the IT practitioners, though they started investing in mutual funds, last 5 to 7 years లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకు they have seen very good returns. Yes. Right? Because of this market and all, right? So ఇప్పుడు what is your expectation so on the returns down the line next 5 to 7 years? ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి because based on the current market volatile situation, ఇప్పుడు అంతా అనిశ్చిత పరిస్థితి నెలకొంది కదా మార్కెట్లో. సో ఈ సినారియోలో మనం ఎంతవరకు అంటే యూ యాజ్ ఎ వెల్త్ మేనేజర్ ఎంత పర్సంటేజ్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 12 to 15 వస్తే ఎక్కువ. 12 to 15 అంతే, అంతకు మించి రావడానికి అవకాశం లేదు. బికాస్ ఇక్కడ మార్కెట్ స్ట్రక్చర్ మనం అర్థం చేసుకోవాలి. ఇటువంటి ఒక మంచి బుల్ రన్ 1992 హర్షత్ మెహతా స్కామ్ కంటే ముందు జరిగింది. ఆ తర్వాత 1992 నుంచి 2000 వరకు కూడా మార్కెట్ గేవ్ ఎ స్టేబుల్ రిటర్న్, 12%, 10% ఒక స్టేబుల్ రిటర్న్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చినటువంటి మ్యాసివ్ బుల్ రన్ వల్ల లాస్ట్ 18 years ఇవ్వనటువంటి రిటర్న్ ని అది యావరేజ్ చేసడం మొదలు పెట్టింది. సో బేసిక్ గా మనం ఏంటి, ఇప్పుడు అందరు ఇప్పుడు ఎంటర్ అయ్యారు కాబట్టి ఇదే నిజం. మార్కెట్ లో బుల్ రన్ కంటే కూడా కన్సాలిడేషన్ ఫేస్ ఎక్కువగా ఉంటుంది. కన్సాలిడేషన్ డజంట్ మీన్ ద సైడ్ వేస్, కొంచెం పైకి వెళ్ళి అక్కడ ఆగటం, కొంచెం పైకి వెళ్ళి అక్కడ ఆగటం, ఒక స్టేబుల్ మూవ్ ఉండటం. మార్కెట్ ఎప్పుడు ఆ స్ట్రక్చర్ లో ఉంటుంది. వెరీ ఫ్యూ టైమ్స్ దేర్ ఈస్ ఎ మూమెంటం, అంటే ఒక్కసారి ఒక స్పైక్ వస్తుంది. అది ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. సో రియలిస్టిక్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయడం చాలా అవసరం. సో బేసిక్ ఇక్కడ మనము అనుకుంటాము ఏముంది మ్యూచువల్ ఫండ్ లో పెట్టగానే రిటర్న్ ఈజీగా వస్తుంది 18%, 20%, 21%. నో, కరెక్ట్. ఇప్పుడు లాంగ్ టర్మ్ లో అంత చరిత్ర చూపిస్తుంది కదా అని అంటే మీ జీవితం లాంగ్ టర్మ్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మార్కెట్ని అర్థం చేసుకోవాలంటే మన జీవితాన్ని అర్థం చేసుకుంటే చాలు. మనం ఉన్నా పోయినా ఈ ప్రపంచం నడుస్తూనే ఉంటది. మనం జస్ట్ ఒక టైం ఫ్రేమ్ లో మధ్యలోకి వచ్చి మన బాధ్యతలు నెరవేర్చుకొని మళ్ళీ మనం పోతాం. లైఫ్ ఇస్ వెరీ షార్ట్. ఇన్ ద సేమ్ వే అవర్ ఇన్వెస్ట్మెంట్ జర్నీ ఇస్ ఆల్సో వెరీ షార్ట్. అసలు మన జీవితం ఎంత ఉంటుంది, ఒక 70 సంవత్సరాలు ఉంటుంది. మొదటి 25 సంవత్సరాలు వీ డూ నథింగ్, చదువుకోవటము, కెరియర్ సెటిల్మెంట్ ఇదే సరిపోతుంది. తర్వాత 25 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల దాకా 30 సంవత్సరాల సర్వీస్ లో మహా అయితే కొన్ని ఇన్వెస్ట్మెంట్లు పెడుతూ ఉంటాం. ఈ 30 సంవత్సరాల సర్వీస్ లో మన ఇన్వెస్ట్మెంట్లు అలానే నిలబడతాయంటే కాదు. మళ్ళీ ఇందులో ఎన్నో బాధ్యతలు, బరువులు మన మీద ఉంటాయి. పిల్లలు, వాళ్ళ పెంపకాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ పెళ్లిళ్ళు ఉంటాయి. ఆ తర్వాత రిటైర్మెంట్ ఉంటుంది. రైట్. సో బేసిక్ గా లాంగ్ టర్మ్ లో వెల్త్ క్రియేట్ అవుతుంది అని అంటే లాంగ్ టర్మ్ దాకా నీ అవసరాలు ఉండవు. ఎగ్జాక్ట్లీ. ఆ టైంకి మనకి ఏది అవసరమో మనం చెక్ చేసుకోవాలి. మనకున్న టైం ఫ్రేమ్ ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైం ఫ్రేమ్ వరకు మార్కెట్ రిటర్న్ ఇచ్చింది, కానీ మనం ఏ టైం ఫ్రేమ్ లో అక్కడ ఉన్నాం. కరెక్ట్. ఆ టైం ఫ్రేమ్ లో మార్కెట్ ఎలా ఉండే అవకాశం ఉంది. సో ఈ టైం ఫ్రేమ్ లో మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ రిటర్న్ ఇస్తుంది అన్నమాట నిజమే, కానీ మీరున్న టైంలో ఇస్తుందా రాదా అనేది తెలియదు. ఎగ్జాక్ట్లీ. కరెక్ట్. రిటర్న్ స్టేబుల్ గానే ఎక్స్పెక్ట్ చేయండి, ఎక్కువ రాదు. సో దట్స్ వై ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ సో వీ షుడ్ హ్యావ్ అన్ అడ్వైజర్ లైక్ యూ. లేకపోతే చాలా కష్టం. అంటే నేను కూడా ఫస్ట్ అలానే అనుకునేవాడిని. సో మనం పిక్ చేసుకుని వస్తాయని చెప్పి మీకు కూడా తెలుసు, యూ నో ఇట్ రైట్. సో నేను కూడా డైరెక్ట్ లో ఇన్వెస్ట్ చేసిన వాడిని. అవి ఏంటంటే అగైన్ సినారియో అండ్ సిచ్యువేషన్ బేస్డ్ అట్లా ఉంటాయి. కాకపోతే వీ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ జస్ట్ టాకింగ్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ పికింగ్ ద ఫండ్. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ ఎ జర్నీ. ఇక్కడ రకరకాల ఒడిదుడుకులు ఉంటాయి, రకరకాల చిన్నలలో వస్తాయి, పెద్దలలో వస్తాయి జీవితంలోకి. వెన్ యు ఆర్ మేకింగ్ డెసిషన్ ఆన్ యువర్ బిహాఫ్ దేర్ విల్ బి ఎమోషన్స్. కరెక్ట్. When you are advisor, when you are talking to your
advisor, he will not have any emotions on your money. Exactly. He only wants the logic. He only follows the process. అంతే, ప్రాసెస్ లో వెళ్తారు. కరెక్ట్. ఏది కరెక్టో ఆ డిస్కషన్ ఇస్తారు. అంటే డెసిషన్ మీరు ఏదైనా తీసుకోవచ్చు, కానీ మీకు ఒక ఎమోషన్లెస్ సజెషన్ అయితే వస్తుంది. ఎగ్జాక్ట్లీ, యా. సో దట్స్ మోర్ ఇంపార్టెంట్. మనం ఎప్పుడైనా ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో చిన్న మాట కూడా చాలా పెద్ద హెల్ప్ అవుతా ఉన్నాడు. లేకపోతే చాలా మంది ఈ కరోనా టైంలో ఈ మార్కెట్ ఈ వాలటైల్ అన్సర్టనిటీస్ చాలా మంది బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. గైడెన్స్ లేక డోంట్ హావ్ ఎనీ అడ్వైజర్. యాక్చువల్ గా మీకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే అడ్వైజర్ కంట్రోల్ ఉన్నారో వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి పెద్ద వెల్త్ క్రియేట్. ఎగ్జాక్ట్లీ, మీకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. అడ్వైజర్ తో ఉన్న వాళ్ళు ట్రావెల్ చేస్తారు మార్కెట్ లో. అడ్వైజర్ లేని వాళ్ళు ఎక్కువ దూరం ట్రావెల్ చేయలేరు. అడ్వైజర్ ఇస్ లైక్ ఏ టార్చ్ బేరర్. చీకట్లో పోతున్నాడు ఎవరో ఒకరు ప్రయాణం తోడుంటేనే సాఫీగా జరుగుతాయి. లేకపోతే ఏదైనా కనపడగానే భయపడి మనం కూడా వెనక్కి వచ్చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి సేమ్ స్టాక్ మార్కెట్, ఈ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ ఒక పార్ట్ రేవంత్. సో నెక్స్ట్ వచ్చేసి మనం జనరల్ గా ఇన్సూరెన్స్. ఓకే, సో ఇన్సూరెన్స్ గురించి మాట్లాడాలంటే every IT company will provide insurance. That is group insurance. You know it better than me, right? So group insurance to their employees. అందరికి కూడా ఇన్సూరెన్స్ ఉంటుంది. సో చాలా మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఏమనుకుంటారంటే మాకు ఆల్రెడీ కంపెనీ ప్రొవైడెడ్ ఇన్సూరెన్స్ ఉంది కదా, ఇక మళ్ళీ మేము సొంతంగా ఎందుకు హెల్త్ ఇన్సూరెన్స్, పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, అన్నెసర్లీ ప్రీమియం పేమెంట్ ఇదంతా ఉంటది కదా అని అనుకుంటారు. మనం చెప్తే కూడా వినరు వాళ్ళు. వాళ్ళకి ఎప్పుడు రియలైజేషన్ వస్తుంది అంటే వాళ్ళు ఏదైనా ఫేస్ చేసి ఒక హాస్పిటలైజ్ అయినప్పుడు. ఎందుకంటే మాక్సిమం కంపెనీస్ ప్రొవైడ్ చేసి 7 to 10 lakhs కంటే ఎక్కువ ఉండదు మాక్సిమం. సో అలాంటి వాళ్ళకి సో మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? సో ప్లస్ హౌ మచ్ బేసిక్ సమ్ అష్యూర్డ్ ఈస్ రిక్వైర్డ్? సో ఎంత బేస్ సమ్ అష్యూర్డ్ ఉన్న పాలసీస్ పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలంటారు? ఇప్పుడు ఒకటే ప్రశ్న అడుగుతుంది, అందులోనే మీకు సమాధానం దొరుకుతుంది. అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది, కంప్లీట్ గా డిజేబిలిటీ ఏదో వచ్చింది, లేకపోతే ఏదో ఒక మేజర్ హెల్త్ ఇష్యూ వల్ల మీరు మంచాన పడ్డారు, ఉద్యోగం వస్తారా పిక్తారా? ఆబ్వియస్గా తీసేస్తారు. తీసేటప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా పోతుంది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు చెప్పండి, బయట ఉండాలా ఉండొద్దు? ఉద్యోగంతో పాటు పోతుంది అది కూడా. అంతే. ఈ రెండు జనాలంటే ఉద్యోగం పోతుందన్న కాన్షియస్నెస్ లో ఉంటున్నారు, భయపడుతున్నారు తప్ప ఉద్యోగం పోతే ఈ ఉద్యోగంతో ట్యాగ్ అయిన ఇన్సూరెన్స్ అన్ని పోతాయి. ఎగ్జాక్ట్లీ, అన్ని పోతాయి, బెనిఫిట్స్ అన్ని పోతాయి. సో మనం అసలు హెల్త్ బాగాలేదని ఉద్యోగం పోయింది. ఎగ్జాక్ట్లీ. దాంతో పాటు ఇన్సూరెన్స్ కూడా పోద్ది. కాబట్టి ఖచ్చితంగా బయట ఉండాలి. కరెక్ట్. ఎంత ఉండాలి? ఒక మేజర్ హాస్పిటలైజేషన్ జరిగింది అనుకోండి, ఎంత అవుతుంది? 15 to 20 lakhs ఈజీగా అవుతుంది. మన 20 లక్షలు ఈజీగా అవుతుంది కదా. అయిపోయింది అంతే. ఓ 10 లక్షలు ఉండాలి. 5 లక్షలు ప్లస్ టాప్అప్స్, బోనస్లు వచ్చేలాగా. బేసిక్ సమ్ ఇన్సూర్డ్ 5 ఉండాలి, బోనస్లతో కలిపి కాదు. బేసిక్ సమ్ ఇన్సూర్డ్ 50 కోటి ఉంటే ఇంకా మంచిది, బట్ మినిమం 5. ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ 25. దాని బిలో ఉంటే అసలు అది ఇన్సూరెన్సే కాదు. 25 is the basic limit. బేసిక్ సమ్ ఇన్సూర్డ్. బోనస్ ఎంత రాని మీరు ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకుంటే ఇంకా మంచిది. గుడ్ రేవంత్. సో ఫైనల్ గా, సో నౌ దెర్ ఇస్ ఎ డిబేటబుల్ టాపిక్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ద సొసైటీ, రైట్? ఎస్పెషల్లీ అగైన్ ఐఎమ్ ఫ్రమ్ అన్ ఐటీ ప్రాక్టీషనర్ పర్స్పెక్టివ్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, రైట్? సో స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ వర్సెస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్. సో ఈ రెండింటి మీద మీకున్న మీ ఒపీనియన్, పర్స్పెక్టివ్. ఒక ఐటీ ఎంప్లాయీ దీన్ని ఫినాన్షియల్ పర్స్పెక్టివ్లో ఎలా చూడాలి, అతను ఏది సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఏం చెప్తారు? మీకు 2 జీవితాలు ఎగ్జాంపుల్ చెప్తా. ఒక వ్యక్తి కష్టపడి జాబ్ చేసి బాగా సంపాదిస్తాడు, దాదాపుగా నెలకు ఒక 5 లక్షల ప్యాకేజ్ అంత వస్తూ ఉంటది. వాళ్ళిద్దరు పిల్లలకి పెద్ద స్కూల్లో జాయిన్ చేశాడు, పెద్ద అపార్ట్మెంట్ కొన్నాడు, పెద్ద కారు కొన్నాడు. సో బేసిక్ వాటన్నిటిని మెయింటైన్ చేయడం కోసం, మరి ఆ లగ్జరీని అంతా మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి బాగా కష్టపడతాడు, డే అండ్ నైట్ పని చేస్తాడు. ఉద్యోగం పోతే మళ్ళీ ఇవన్నీ పోతాయన్న భయంతో పరుగులు పెడుతూనే ఉంటాడు. జీవితాంతం పరుగులు పెడుతూనే ఉంటాడు. ఒక హాలిడేకి వెళ్ళడానికి ఉండదు, ఒక ఆరోగ్యం బాగోకపోయిన రెస్ట్ తీసుకోవడానికి ఉండదు, ఒక ఫంక్షన్కి అటెండ్ అవ్వడానికి ఉండదు, ఏమి చేయడానికి ఉండదు. ఐదర్ సైడ్ ఇంకొక మనిషి ఉన్నాడు, కేవలం 2.5 లక్షలు సంపాదిస్తున్నాడు, సగం జీతం మాత్రమే అని అనుకుందాం. ఇంటి దగ్గర ఒక మంచి స్కూల్లో, మంచి స్టాండర్డే, ఒక మంచి స్కూల్లో జాయిన్ చేశాడు. ఏదో ఒక నార్మల్ ఒక మంచి ఇల్లు రెంట్కి తీసుకున్నాడు, ఒక నార్మల్ కార్ను కొనుక్కున్నాడు, 10 లక్షల రూపాయల కార్ని. ఈయనకి ఒకవేళ టూర్కి వెళ్ళాలి అని అంటే లీవ్ పెట్టుకుని వెళ్ళిపోతాడు, అవసరమైతే ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాలంటే వెళ్తాడు, పిల్లలతో ఈవినింగ్ టైం స్పెండ్ చేస్తాడు, ఫ్యామిలీని తీసుకుని అవుటింగ్లకు వెళ్తూ ఉంటాడు. ఓకే, ఇక్కడ 2 లైఫ్స్ ప్యారల్ గా వెళ్తూ ఉన్నాయి. ఇద్దరి ఏజ్ ఒకటే అనుకుందాం. ఇద్దరికి 45 ఏళ్ల వయసు వచ్చింది. ఈయనకి సడన్ గా హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఈయన మాత్రం హెల్తీగా ట్రావెల్ అవుతూ ఉన్నాడు. ఈయన హార్ట్ స్ట్రోక్ రావడంతో జీవితం ఆగిపోవడంతో అటు ఈఎంఐ కట్టలేక ఇల్లు పోయింది, కారు పోయింది, పిల్లల ఎడ్యుకేషన్ పోయింది. ఈయన ప్రశాంతంగా అంతే ఒక రెంటెడ్ ఇంట్లో ఒక 10 లక్షల కారులో పిల్లలు చదివించుకుంటూ వెళ్తున్నాడు. వీళ్ళిద్దరికి మధ్యలో ఉన్న తేడా ఏంటి? ఈయన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ని మెయింటైన్ చేయడం కోసం అని చెప్పేసి పరుగులు జీవితంతో స్ట్రెస్ ని పెంచుకున్నాడు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు? ఇంకొక వైపు నాకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కావాలి,
ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జీవితం అని అంటే జీవించటము, అడుగులు పెట్టడం కాదు. ఎగ్జాక్ట్లీ. మెటీరియలిస్టిక్ లైఫ్ కోసం, ఒక కారు కోసం, 4 ఇటుక ముక్కల కోసం అని చెప్పేసి మనం పరిగెట్టడం కాదు. మనం బతకగలగాలి, ఆ మూమెంట్ని ఎంజాయ్ చేయాలి అన్న ఒక లగ్జరీ హౌస్, ఒక 4 ఇటుకలు ఉండే ఒక లగ్జరీ హౌస్ తీసుకొని ఇప్పుడు ఈ ఇటుకలకి నేను ఎట్లా ఈఎంఐ కట్టాలి అని టెన్షన్ పట్టడం కాదు. నాకు ఉండేది నార్మల్ ఇల్లు అయినా కానీ నాకు వచ్చేటువంటి జీవితం ప్రశాంతంగా బతకగలిగితే చాలు. ఇప్పుడు బేసిక్ వీళ్ళిద్దట్లో కూడా ఒకవేళ ఇద్దరు బతికే ఉన్నారు అనుకున్నా కానీ ఈయనకు వర్క్ లైఫ్ ఎక్కువ ఉంటుంది, ఈయనకు వర్క్ లైఫ్ తక్కువ ఉంటుంది. ఈయన తొందరగా పోతాడు, ఈయన ఎక్కువ కాలం పని చేయగలుగుతాడు. కన్సిస్టెన్సీ, దట్ ఈస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. అంటే ఎంత స్పీడ్ తోటి వెళ్తున్నాము మనం, లేదు ఫట్ మనీ వెళ్ళాలి అని అంటే ఎస్ యూ విల్ గో, అయిపోతావు. అంటే ఎంత దూరం వెళ్తావు, కరెక్ట్, పడిపోతావు. ఇప్పుడు మ్యారథాన్ అని అంటే కొన్ని కిలోమీటర్లు, జీవితం మ్యారథాన్, స్ప్రింట్ రేస్ కాదు. ఈయన చేసేది స్ప్రింట్ రేస్. మనం చేయాల్సింది మ్యారథాన్. మ్యారథాన్ అంటే ఏంటి, ఎనర్జీని బ్యాలెన్స్ చేసుకుంటూ స్లోగా కొన్ని కిలోమీటర్ల కొద్ది పరిగెట్టగలగాలి. జీవితం అనేది ఒక మ్యారథాన్. వెరీ గుడ్. సో ఆల్వేస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఈజ్ నీడెడ్. స్టాండర్డ్స్ అనేవి టైంకి అనుకూలంగా మారుతూ ఉంటాయి. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ అగైన్. ఇప్పుడు మీ దృష్టిలో ఒక ఐఫోన్ ఉంటే స్టాండర్డ్, ఇంకొకటి దృష్టిలో ఒక నార్మల్ 50,000 రూపాయల ఫోన్ ఉంటే స్టాండర్డ్. వాట్ ఈస్ స్టాండర్డ్? డిఫైన్ స్టాండర్డ్. కరెక్ట్. బట్ యూ కెన్ డిఫైన్ క్వాలిటీ. క్వాలిటీ వీ కెన్ డిఫైన్. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్, కరెక్ట్. స్టాండర్డ్ ని డిఫైన్ చేయలేము. క్వాలిటీ కెన్ బి డిఫైన్డ్, yes, however standards cannot be defined. వ్యక్తి వ్యక్తికి మారుతుంది అది. కరెక్ట్. స్టాండర్డ్ అనేది అసలు అందరి దగ్గర నిలబడేది కాదు. ఇట్ varies person to ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ స్టాండర్డ్ అనేది నీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేసుకుంటూ నీకు తెలియకుండా నీ బాడీలో అది ఇన్కార్పొరేట్ అయిపోతే అది యాక్చువల్ స్టాండర్డ్. కరెక్ట్. అట్లా కాకుండా నేను స్టాండర్డ్ గా ఉండాలి కోరిపోతే అది స్టాండర్డ్ కాదు. ఎవరి కోసం మనం ఉండాలి, అది స్టాండర్డ్ అనుకునేప్పుడు అది స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కాదు. కాకపోగా అతనికి ఏమైనా జరిగినప్పుడు ఈ స్టాండర్డ్స్ ఆల్ గాన్. కరెక్ట్. అవి చాలా మిగలవు, ఏవి మిగలవు. వాళ్ళ స్టాండర్డ్స్ ఆల్రెడీ కొన్ని స్టాండర్డ్స్ తో బతికి ఉన్నారు అప్పటి వరకు, కాబట్టి ఆ ఫ్యామిలీ కూడా చాలా స్టేబుల్ అయిపోతారు. వాళ్ళు కూడా మెంటల్లీ స్ట్రాంగ్ ఉంటారు కదా. మెంటల్ ఇల్నెస్ ఉంటది, పిల్లలకి మెంటల్లీ వీక్ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండదు. సో కాబట్టి ఇవన్నీ కూడా రేవంత్, సో ఇవన్నీ మీరు ఇంత బిజీ ఉంటారు, ఇంత స్కెడ్యూల్ ఉంటుంది, ఇంతమంది క్లయింట్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు, ఇంత పోర్ట్ఫోలియోస్. ఇప్పుడు మా పైసలు మేము చూసుకోనికే మాకు టైం ఉండగానే, అంటే ఎవరిది వాళ్ళు చూసుకోలేకనే ఉన్నప్పుడు మీరు ఇంతమంది క్లయింట్స్ తోటి ఇంత ఎంతూజియాస్టిక్ గా, ఎనర్జెటిక్ గా, ఇవంతా ఇంత ఎప్పుడు చూసినా మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా నైట్ ఎప్పుడు మేము కాల్ చేసినా ఇంత ఎంతూజియాస్టిక్ గా మాట్లాడడానికి ఏంది, వాట్ ఇస్ దట్ రీజన్ అండ్ వాట్ ఈస్ యువర్ స్ట్రెస్ బస్టర్? సింపుల్ అండి. ఇప్పుడు బేసిక్ నాకు స్ట్రెస్ వస్తుంది, వర్క్ చేస్తే మనిషి అన్నోడికి బాడీ అలసిపోతుంది, ఎవరికైనా హ్యూమన్ బీయింగ్స్, రైట్? అంటే అది మోస్ట్ కామన్ థింగ్. ఇప్పుడు బేసిక్ గా మనకి ఎప్పుడు చిరాకు వస్తుంది అని అంటే పని నచ్చకపోతే. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ లవ్ యువర్ వర్క్ అది ఎప్పటికీ చిరాకు రాదు. పొద్దున 9 గంటలు నాకు మార్కెట్ స్టార్ట్ అవుతుంది. 9 to 3:30 ఇస్ మై మార్కెట్ షెడ్యూల్. ఇన్ బిట్వీన్ నాకు షూట్స్ ఉంటాయి, షూట్ వర్క్స్ చూసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ నాకు క్లయింట్ కన్సల్టేషన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ కి సంబంధించిన రివ్యూస్ ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాల్సినవి ఉంటాయి, ఎన్ఆర్ఐ క్లయింట్స్ ఉంటారు. ఇదంతా నాకు నైట్ 12 దాకా నడుస్తుంది. సో హియర్ అండ్ దేర్ 18 గంటల పని ఉంటుంది రోజుకి. ఎగ్జాక్ట్లీ. బట్ ఆల్ ద టైమ్ ఐ ఆల్వేస్ లవ్ టు మెయింటైన్ ద సేమ్ ఎనర్జీ బికాస్ ఐ ఎంజాయ్ వాట్ ఎవర్ ఐ డూ. ఎగ్జాక్ట్లీ. వెన్ యూ ఆర్ ఎంజాయింగ్ ఇట్, వెన్ యూ ఫీల్ ఇట్ ఇస్ అండ్ యువర్ ఎంటర్టైన్మెంట్, కరెక్ట్, దెన్ స్ట్రెస్ అనేది రాదు. నాకు ఒక సండే లేదు, ఒక సాటర్డే లేదు, ఒక పండగ లేదు, ఏమీ లేదు. 24/7 ఐ వర్క్. కంటిన్యూస్ గా వర్క్ చేస్తూనే ఉంటాను. బట్ ఐ స్టిల్ ఎంజాయ్ దట్. ఎప్పుడైనా అంతే. అంటే మనం ఏ పనిలోకి వెళ్తున్నాము అంటే మనకు నచ్చిన పనిలోకి వెళ్ళాలి. మనకు నచ్చిన పని చేసినప్పుడు మన గ్రోత్ కి లిమిట్ లేదు. స్కై ఇస్ ద లిమిట్. కరెక్ట్. లిమిట్లెస్ అది. ఎగ్జాక్ట్లీ. స్కై రాకెటింగ్. అదే ఇప్పుడు ఇష్టమైన పని ఎంత కష్టంగా ఉన్నా మనకి కష్టం అనిపించదు. బికాజ్ యూ యువర్ సెల్ఫ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఫీల్డ్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇన్ దిస్ ఫీల్డ్. గుడ్ రేవంత్, థ్యాంక్ యూ సో మచ్. నాలాంటి ఐటీ ప్రొఫెషనల్ చాలా మంది కూడా ఇవన్నీ మెనీ డౌట్స్ అండ్ మిస్కన్సెప్షన్స్ ఎస్పెషల్లీ, సో అవన్నీ కూడా మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించి మా సందేహాలన్నీ నివృత్తి చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్. సో ఆల్ ద వెరీ బెస్ట్ రేవంత్. థ్యాంక్ యూ సో మచ్.